ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు 10,000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 తక్షణ సాయం పంపిణీకి ఖమ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తాయి. ఈ మేరకు బాధితులను గుర్తించేందుకు అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 22,000 కుటుంబాలను వరద బాధితులుగా గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. 3 రోజుల ప్రక్రియ పూర్తవుతుంది. మున్నేరు వరదతో అతలాకుతలమైన ఖమ్మం నగర ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే వారికి 10,000 కంటే 17,000 ఆర్థిక సాయం చేయాలని చర్చించినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. వరదలో కొట్టుకుపోయిన తర్వాత మిగిలిన సామగ్రిని భద్రపరిచారు. బురదమయమైన ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. విలువైన ఆస్తులు, విద్యార్హతలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలపై సోదాలు చేసి ఎండగడుతున్నారు. మరికొందరు దుకాణాల్లోకి వచ్చిన సామగ్రిని బయటకు తీసుకొచ్చి ఎండలో ఉంచుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అధికార యంత్రాంగం సాయశక్తుల కృషి చేస్తోంది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం రూరల్ మండలంలో 4 అగ్నిమాపక యంత్రాలు, ఖమ్మం నగరంలో 6 అగ్నిమాపక యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. ఇటీవల వరదల నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా పర్యటన చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1000 కుటుంబాలు నిరాశ్రులైన నేపథ్యంలో వారందరికీ కూడా ఆర్థిక సాయం కూడా ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన పర్యటనలో భాగంగా దాదాపుగా ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద ఇప్పటికే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యంలో వారంతా కూడా కొంత ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అదేవిధంగా ఏదైతే బాధితులు వివరాలను సేకరించే పనులు కూడా అటు యంత్రాంగం కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 22,000 మందిని అయితే అధికారులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో వాడికి అంటే తక్షణ సాయం కింద 10,000 వేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో వారంతా కూడా కొంత ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే వారితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి అధికారితో కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకొని కూడా వారిని అయితే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు తక్షణ సాయం పెంచే యోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వరదలో పూర్తిగా సర్వం కోల్పోయిన వారంతా ఏదైతే తమ ప్రాంతాన్ని కూడా అంటే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి కుటుంబం కూడా పూర్తిగా ఈ వరద ప్రభావితంతో నష్టపోవడంతో వారంతా ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖమ్మం రూరల్లో దాదాపుగా 4 ఏదైతే అగ్నిమాపకు సంబంధించినటువంటి యంత్రాల ద్వారా అంటే వీధులను కూడా శుభ్రం చేస్తున్నారు. అటు ఖమ్మం నగరానికి మరో 6 అగ్నిమాపక యంత్రాలను కూడా ఏర్పాటు చేసి అటు వీధులను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా శుభ్రం చేసే కార్యక్రమాలను అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఏదైతే ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బొక్కలగడ్డ, అదేవిధంగా మోతీ నగర్, అదేవిధంగా ఇటు నాయుడుపేట తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు పూర్తిగా నిరాశ్రయులైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ఇప్పటికే అటు పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి సహకార్యాలు కూడా కనిపించారు. ఎప్పటికూ వరద ప్రభావం కొంత తగ్గడంతో అటు వారంతా కూడా తమ ఇంటికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని చూసి దిగాలు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వారంతా ఏదైతే ఇప్పటికే తాము కూడబెట్టుకున్న ఆస్తి మొత్తం కూడా నీటి పాలు కావడం, అదేవిధంగా కొన్ని గృహకు ఏదైతే ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా నీటి పాలు కావడంతో వారంతా బోరున విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తక్షణ సాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తక్షణ సాయాన్ని 17,500 రూపాయలకు పెంచాలని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో ఆ తక్షణ సాయం కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 22,000 మందిని గుర్తించిన నేపథ్యంలో వారందరికీ బ్యాంక్ అకౌంట్లలో మాత్రం ఈ తక్షణ సాయాన్ని మరికొన్ని గంటల్లోనే వేసేందుకైతే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రతి బాధితుడిని కూడా ఆదుకునేందుకైతే ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పటికీ సర్వేల ద్వారా వారందరినీ కూడా గుర్తించారు. వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రత్యేకంగా ఈ తక్షణ సహాయాన్ని వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఏదైతే విపత్తుల ద్వారా చనిపోయిన వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి 4 లక్షలను 5 లక్షలకు కూడా పెంచడం జరిగింది. ఇప్పటికీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 6గురికి కూడా
ఏదైతే పాలేరు నియోజకవర్గంలో చనిపోయినటువంటి ఏదైతే ముస్లిం కుటుంబానికి కావచ్చు, అదేవిధంగా అటు మదిరలో చనిపోయిన వారికి, ఇటు మిగతా వారందరికీ కూడా దాదాపుగా ఈ 6గురికి కూడా ఇప్పటికే 6 లక్షల రూపాయల సహాయాన్ని కూడా అందించారు. ఇప్పటికీ యువ శాస్త్రవేత్త ఏదైతే గంగారానికి కామేపల్లికి సంబంధించినటువంటి గంగారంలో ఉన్నటువంటి యువ శాస్త్రవేత్త అశ్విను, అతని తండ్రి మంగిలాలు కూడా చనిపోవడంతో వారికి కూడా చెరో 5 లక్షల చొప్పున అటు పరిహారం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణ సాయం పెంపుపై అటు ప్రభుత్వం కూడా ఏదైతే 10,000 సహాయాన్ని ప్రకటించినప్పటికీ దాన్ని పెంచే యోచనలో మాత్రం ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఏదైతే 10,000 రూపాయలు వారికి ఎటు కూడా సరిపోయిన నేపథ్యంలోనే మరో 5,000 అంటే మరో 7,500 రూపాయలు వారికి బట్టలు, అదేవిధంగా తదితరులు కొనుక్కోవడానికి కోసం అయితే ఈ ప్రభుత్వాన్ని పెంచే యోచనలు అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి అకౌంట్కి త్వరలోనే ఈ పెంచినటువంటి డబ్బులను కూడా వేసేందుకైతే ప్రభుత్వం సమాయత్తంతో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా పూర్తిగా నిరాశ్రయులైన వారంతా కూడా ఇటు అమౌంట్ పడే విషయంలో కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉండి ఉదయం వరకు వచ్చి అంటే వాళ్ళ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఇటు ఏదైతే బుక్కలగడ్డ, మోతీనగర్, అదే నాయుడుపేట, కవిరాజ్ నగర్, అదేవిధంగా ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దీనంగా ఉంది. ఇప్పటికే వారైతే మరోసారి నిన్న వచ్చిన వరదతో వారు భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి వరద వస్తుందని నేపథ్యంలోనే వారి పునరావాస కేంద్రాలకు మళ్ళీ తరలించారు. వారంతా కూడా ఇప్పటికీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా వారందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడం జరిగింది. కేంద్ర మంత్రి ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ బొగ్గు గనుల శాఖ ఉన్నతను కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పర్యటన చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బాధితులతో కూడా ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వారికి ఉన్నటువంటి బాధలను కూడా వినడం జరిగింది. ఇది జాతీయ విపత్తుగా కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి సహాయంలో కూడా కేంద్రం ఉంటుంది. ఇటు ఆపదలో వచ్చిన వారిని ఆదుకోవడమే ఎలక్షన్స్ వరకు రాజకీయాలు. ఎలక్షన్స్ తర్వాత ఎక్కడన్నా ఆపద జరిగితే మాత్రం వారందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటికే అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బండి సంజయ్, మిగతా కొండా విశ్వేశ్వరరెడ్డి, అటు ఈటెల రాజేంద్ర కూడా ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులుగా ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశాలు అవుతూ వారందరికీ కూడా అధికారులకు సూచనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ బాధితులకు కూడా సాయం అంటే తక్షణ సాయం అందించాలి, అదేవిధంగా వారందరినీ కూడా ఎక్కడ నష్టపోకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను సూచించిన నేపథ్యంలో అటు వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల అంచనాలు కూడా వేస్తున్నారు. వాటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నష్టపోయిన బాధితుల వివరాలకు సంబంధించిన ఏదైతే తక్షణ సహాయం కోసం కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 22,000 మందిని కూడా అంటే గుర్తించడం జరిగింది. వారందరికీ త్వరలోనే బ్యాంక్ అకౌంట్లో వేయాల్సినటువంటి 10,000 సహాయానికి బదులుగా ఇప్పుడు 17,500 వేయడంతో వారంతా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ తక్షణ సాయం వస్తుందని చెప్పేసి ఖమ్మం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.